హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో మారిన సిలబస్ ప్రకారం పద్యభాగంలో 5వ పాఠం. ఆ పాఠం పేరు ఆ పల్లె జాడ ఏడా. పాఠం పేరు ఏమిటి? ఆ పల్లె జాడ ఏడా. ఈ పాఠాన్ని రచించింది అనిశెట్టి రజిత. గ్రహించబడిన గ్రంథము అంటే ఈ పాఠము కాలం కాన్వాస్ మీద అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఈమె 20వ శతాబ్దానికి చెందింది. జననము 13/4/1958. మరణం 11/8/2005. తల్లిదండ్రులు జయలక్ష్మి, బాలరాజు. రచనలు చైతన్యం పడగెత్తింది. 1973 తొలి కవిత. గులాబీలు జ్వలిస్తున్నాయి. 1984 తొలి కవితా సంపుటి. నేనొక నల్లమబ్బునవుతా. చెమట చెట్టు. అనగనగా కాలం. ఉసురు 4 కవితా సంపుటాలు. దస్తఖత్ హైకులు. గోరంత దీపాలు. నన్హే ఓ నన్హే అనే నానీలు. మట్టిబంధం కథలు. నిర్భయాకాశం కింద పాకాల యశోదారెడ్డి మోనోగ్రాఫ్. ఉద్విగ్న ఆకాశపుష్పం. తీరొక్క పువ్వులు. వెతలే కదలై మునుగునవి. తెలంగాణ రచయిత్రుల కథలు. జిగర్, అక్షరశరథి, దాశరథి మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. అనిశెట్టి రజితకు వచ్చిన పురస్కారాలు: సుశీలా నారాయణరెడ్డి అవార్డు, తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కీర్తి పురస్కారాలు లభించాయి. ఈమె యొక్క ప్రత్యేకత: మరణానికి ముందే ఆమె తన దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం దానం చేసింది. ఇప్పుడు ముందుగా మనం పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని తెలుసుకుందాము. ఒక విలువల వ్యవస్థగా రూపొందిన పల్లె ఒక జీవన తత్వము. అంతేగాక అది ఆత్మీయ ప్రపంచం. గ్రామంలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనమంతా ఒక్కటే అనే భావనతో బలంగా ఉండేది. పల్లెల్లో ఇరుగు పొరుగు వారితో స్నేహబంధాలు, ఉమ్మడి కుటుంబాల లోగిళ్లతో విలసిల్లుతూ పరస్పరావగాహన భావాలతో పల్లె జీవితానికి ప్రాణం పోసేవి. అంతేగాక కులభేదాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పండుగలు, వ్యవసాయ పనులు, కష్టసుఖాలు పంచుకునే సంస్కృతి పల్లీయుల జీవితాల్లో పరిడవిల్లుతుంటాయి. కానీ నేడు అనేక మార్పులు పల్లెల్లో చోటు చేసుకోవటాన్ని కవయిత్రి వివరించటమే ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగం యొక్క సందర్భము: నేటికి కనుమరుగవుతున్న పల్లె సంస్కృతిపై మూలాలను గుర్తు చేసే ఒక ఆత్మపరిశీలన. మార్పును నిరాకరించకుండా విలువలను కాపాడుకోవాలనే ఆకాంక్షతో పల్లె జీవన సౌందర్యాన్ని, మానవీయతను తెలియజెప్పే సందర్భము. పాఠ్యభాగ సారాంశము: నాడు పల్లెకు పోవాలంటే సంతోషంగా చెంగు చెంగున ఎగురుకుంటూ కనుచూపు మేరలో పల్లె కనబడగానే పరుగెత్తేవాళ్ళం. పల్లె తల్లి తన చేతులు చాపి రా బిడ్డా అని ఆప్యాయంగా పిలుస్తుంది. పల్లెకు వచ్చిన వాళ్లకు కాళ్లకు నీళ్ళిచ్చి చక్కగా పలకరిస్తుంది. కళ్ళల్లో నీరు ఊరే విధంగా ఆప్యాయతతో తడుముతుంది. పెరట్లో కాచిన కమ్మగా అనగా పప్పు ధాన్యాలను కాల్చిన పప్పులు పెడతారు. వచ్చిన మనుషుల సాధక బాధల్ని విచారిస్తుంది. సాయంత్రం పూట కాచిన జున్నుపాలు, ఉదయాన్నే పాలగోకులు ఇస్తారు. పల్లీయులు లోటాతో టీ ఇస్తారు. మట్టి ముంతల్లో ఉంచిన గడ్డ పెరుగు, అప్పుడే పిండిన గుమ్మపాలు, వెల్లుల్లితో చేసిన కారంపొడి, వేడి అన్నం పెడతారు. సాయంత్రం సమయాల్లో పెద్దవాళ్ళు కళ్ళు త్రాగటం, పిల్లలు కాల్చిన తాటి పండ్లను తినుట, తాటికాయలతో తయారు చేసిన గాలి చక్రాలతోనూ, తాటికాయలను చక్రాలుగా చేసి బండ్లతోనూ ఆడుకుంటారు. పల్లెల్లో దొంగతనంగా జామకాయలు పిల్లలు తినుట మరియు పెసర, శనగ, కందికాయలు కోసుకొనుట, చింత, మామిడి పూలతో బడి వదిలిన తర్వాత గోల చేస్తూ బిల్లంగోడు ఆటలు ఆడేవారు. అంతేగాక చెరువుల్లో దిగి ఈతలు కొట్టడం, బుడ్డపరకలు
మొట్ట పిల్లలను జాతి విశేషమైన చేపల్ని పట్టడం, చిన్న చిన్న కుంటల్లో ఉన్న కలువ పూలు వంటి రకరకాల పూలు ఏరి తెచ్చుకొనుట చేసేవారు. బావుల్లో దూకుట, నూతిల్లో నీళ్లు తోడుట, పంట పొలాల్లో పచ్చగడ్డి కోసి మోపులు కట్టి తీసుకొని వచ్చి పశువులకు వెయ్యడం, అరచేతుల్లో నేతి చుక్కలు పోసుకొని నాకుట ఇవన్నీ పల్లెల్లో పిల్లలు చేసే పనులు. స్నేహితులను పిలుచుకొచ్చి కోతి కొమ్మచ్చి ఆటలు ఆడడం, కింద పడడం జరుగుతుండేవి. పట్నాల్లో నేర్చుకున్నట్టి డ్యాన్స్లను ఇంటికి వచ్చి తాతలు అవ్వల ముందు చేసి వారిని నవ్వించేవారు. ఇప్పుడు పల్లెల్లో కళాకాంతులు లేవు, మనుషులు లేరు. ఎటువంటి శబ్దాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తూ పల్లె బాధపడుతోంది. మన పల్లెలు దేశానికి వెన్నుముక అన్న మాటలు అబద్ధాలేనా? ఆ పల్లె జాడ ఎక్కడుంది? భయం క్రమ్మింది. మనోవ్యాధికి గురైంది. చింపిరి జుట్టుతో చిరుగు బట్టలున్న శరీరం వలె పూర్తిగా పల్లె నశించిపోయి తన ఉనికిని కోల్పోయింది. ఇది పాఠ్యభాగం యొక్క సారాంశము. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మంచి మంచి కామెంట్లతో నన్ను ప్రోత్సహించండి.